సభాధ్యక్షులు రామస్వామి బాబు గారికి, అదేవిధంగా మిత్రులు శాసనసభ్యులు పంతో నానాజీ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్లేనరీని ముందుంచి నడిపించినటువంటి మా పిఎస్సి చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, అదేవిధంగా వేదికగా ఉన్న తోటి ఎమ్మెల్యేలకి, విప్పులకు, నాయకులకు, ఇంకా ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు పార్టీని ప్రశ్నించి స్థాయి నుంచి శాసించి స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అందరికీ పదవులు ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే. అంటే అలా ఎలక్షన్లు చేశారు నాయకులు కూడా. అదేవిధంగా మీరు కూడా సీను ఎమ్మెల్యే కాదు, మా కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలే. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే, నానాజీ గారు. అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళే గుర్తింపు ఉంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే. ఇంకా ఈ ఉన్న పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం 10 సంవత్సరాల పోరాటం. మరి మీరు కూడా గమనించండి, ఎవరైతే శత్రుశుద్ధితో, ఎవరైతే పోరాట పటిమతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం, రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు. అంతేగాని మేమే ఉంటామని ఏం అనుకో అవసరం లేదు. ఎవరైతే శత్రుశుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మన నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత ఒక నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది. కానీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడే మరి వైసీపీ నాయకులు దువ్వాడ సీనుని పోరంబోకు మాట్లాడుతూ ఉన్నాడు. 50 కోట్లు ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని ఆడికి ఒకటే చెప్తా ఉన్నాను, నీకు బుద్ధి లేక నీకు అసలు భ్రమలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడ శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లో ఇదివరకులాగా మనం ఏదో స్లో అయిపోవాల్సిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు. ఏది పడితే అది మాట్లాడితే ఎవరినే వదవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే, మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీకి ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనం నీకు గెలిచినట్టు. అంతేగాని వాళ్ళు గెలిచే కదా అని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమనంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జన సైనికులు, మనం వీర మహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీనికి దయతో ఆలోచన చేయండి. మనం ఇవాళ ప్రసిద్ధ స్థాయి నుంచి శాసించే స్థాయి, అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలామంది విమర్శించిన, ఇంట్లో వాళ్ళు తిట్టినా, మనల్ని తిట్టినా, పోలీసు కేసులు పెట్టినా భరించి మరి ఈ రోజుకి ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆవిర్భావ సభని నభూతో నా భవిష్యత్. మరి ఇదివరకు ఎప్పుడు కూడా మనం బాధలో చేసుకున్నాం ఆవిర్భావ సభని, ఇవాళ సంతోషంలో 20% రిజల్ట్తో చేసుకోబోతా ఉన్నాం. అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి